ఓం సాయిరామ్. ఆ విమానం ఎలా ఉందంటే పచ్చలు పగడాలు వజ్రాలు వైఢూర్యాలు అన్నీ పొదగబడి కళ్ళు మిరుమిట్లు గొలిపే బంగారు విమానం శోభాయమానంగా హనుమకు కనువిందు చేస్తోంది. ఆ విమానం ఎట్లుందంటే చిన్న బంగారు గుట్ట రత్నాలతో పొదగింది. మరియు ఆ రత్నాలు ముల్లోకాల్లో కూడా వెతికినా కానరాని విశిష్ట రంగులతో వర్ణించవీలుగానే కాంతులిడుతున్నాయి. ఆ విమాన విశేషం ఏమిటంటే యజమాని మనసును తెలుసుకొని వాయువేగ బలంతో ప్రయాణించేది. ఎవరు అడ్డుకున్నా ఆగిన స్వభావం గలది ఆ పుష్పక విమానం. దాని అందాన్ని గమనిస్తుండగా హనుమ మనసులో ఒక విషయం గుర్తుకొచ్చింది. ఈ విమానం కుబేరుడు తన విహరించడం కోసం నిర్మించుకున్నాడు. కానీ సవతి సోదరుడైన రావణుడు తన బలదర్పంతో వరగర్భంతో కుబేరుని బెదిరించి స్వర్ణ నిర్మిత లంకా నగరాన్ని ఈ స్వర్ణ మణిమయ ఖచ్చిత పుష్పక విమానాన్ని లాక్కున్నాడు అని, ఆ స్వర్ణలంకా నగరం కూడా రావణుడు నివసించేది కుబేరుడు తన నివాసం కొరకు నిర్మించుకున్నదే అన్న సంగతి కూడా గుర్తుకొచ్చింది. ఎంత శోభాయమానంగా ఉన్న ఆ పుష్పక